project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా మే 13వ తారీఖు 4వ విడతలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు మరి పోలింగ్ జరగబోతోంది. దానిలో భాగంగా మరి తిరుపతి నగరాన్ని పొత్తుల్లో భాగంగా తిరుపతి జనసేన కేటాయించడం జరిగింది. ఎవరైతే మనము ఈరోజు మన ధ్యేయమంతా కూడా కూటమి ఎందుకు ఏర్పరచుకున్నాము, ఈ దుర్మార్గుడు ఈ రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి, రాక్షస పాలన అంతమొందించడానికి, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిని విముక్తి చేయడానికే చేసినటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా మనం అందరం కూడా భాగస్వాములే. కాబట్టి భాగస్వాములు కావడానికి ఎవరైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా మన తిరుపతి నగరానికి నియమించబడ్డారో వాళ్ళందరికీ తప్పకుండా మన అందరి సహాయ సహకారాలు అందించి ఏ విధంగా అయితే ఇప్పటివరకు తిరుపతి నగరంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందనే నినాదాన్ని పంపించామో ఆ నినాదాన్ని వమ్ము చేయకుండా నిజం చేసి మన అభ్యర్థులను గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా మనం బహుమతిగా ఇవ్వాలనేదే మన ఆకాంక్ష. మనం చూస్తున్నాం ఈ రోజున తిరుపతి నగరంలో ఎలాంటి అవినీతి చక్రవర్తులు ఉన్నారో, అవినీతికి పాల్పడుతున్నారో, తిరుమల తిరుపతి దేవస్థానంలో కానివ్వండి, దొంగ ఓటర్ కార్డులో కానివ్వండి, ఎపిక్ కార్డ్స్లో తయారు చేయడంలో కానివ్వండి, గంజాయికి కేంద్రంగా మార్చడంలో కానివ్వండి, నిన్నటి రోజున పట్టుబడినటువంటి గోదాముల్లో ఉన్నటువంటి దాదాపు 52 రకాల వస్తువులు ప్రజల్ని వైకాపా పార్టీని బలోపేతం చేయడానికి తీసుకున్నటువంటి దాదాపు 5 గోడౌన్లో నింపారు అంటే మరి దీనికి అందరికీ కూడా మనం కలిసికట్టుగా పోరాడాలంటే తప్పకుండా ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ మరియు కేంద్ర ఎలక్షన్ కమిషన్ సిఈసి కూడా అప్రమత్తంగా ఉండి ఏదైతే మన కూటమిలో బీజేపీ కూడా మరి ఒక అభ్యర్థులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సాయశక్తుల మరి పోరాటం చేసి తప్పకుండా కేంద్ర బలగాలతో తిరుపతి నగరంలో ఎన్నికలు సజావుగా జరగాలనేది మా యొక్క అభ్యర్థన. ధన్యవాదాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు తిరుపతిలో ఈ యొక్క నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ఇందులో గౌరవనీయులు సుగుణమ్మ గారు, పార్టీ ముఖ్య నేతలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క తిరుపతి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలలో అటు పార్లమెంటు అభ్యర్థిగా వరప్రసాద్ గారిని, అదేవిధంగా శాసనసభ జనసేన అభ్యర్థిగా ఏదైతే ఆరణి శ్రీనివాసులు గారిని గెలిపించాల్సిందిగా తీర్మానం చేయడమే కాకుండా పార్టీకి పంపడం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతి అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే తిరుపతి అభివృద్ధి జరిగింది. ఈరోజు మీరు 5 సంవత్సరాల పరిపాలన చేస్తే గోడౌన్లో ఏ విధంగా వస్తు సామాగ్రి దొరికాయో మనం ఎక్కడా చూడలేం. మనం భారతదేశ చరిత్రలో కోట్లాది రూపాయలు కలిగిన మెటీరియల్ ఏదైతే ప్రజలకు పంచి ఆ విధంగా తాయిలాలు పంచి గెలవాలని చూస్తున్న ఈ యొక్క వైసీపీకి సంబంధించి వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ గోడౌన్లన్నీ కూడా నిన్న కలెక్టర్తో సుగుణమ్మ గారు, నేను, అదేవిధంగా అక్కడ నాని చిత్తూరు అభ్యర్థి, అదేవిధంగా కాళహస్తి అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి గారు అందరూ కూడా ఆ దీనిపైన పోరాటం చేసి ఆ యొక్క అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా చూస్తే తిరుపతి నియోజకవర్గంలో కూడా అతి భారీగా వైసీపీ ముఖ్య నాయకుల ఇళ్లలో మద్యం భారీ ఎత్తున డంప్ చేసి ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎక్సైజ్ శాఖ కానీ లేదా ఇక్కడున్న కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వెంటనే కూడా డంపులన్నీ స్వాధీనం చేసుకోవాలి. లేకపోతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అందరూ కూడా కలిసికట్టుగా ఎక్కడైతే స్టాక్ పాయింట్లు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా బహిరంగంగా కూడా ప్రజలను తీసుకొచ్చి వాటన్నిటిని కూడా బహిర్గతం చేస్తామని కూడా ఈరోజు హెచ్చరిస్తూ ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానుకగా, జనసేన పవన్ కళ్యాణ్ కానుకగా, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ కానుకగా తిరుపతి ఎంపీ ఎమ్మెల్యేల స్థానాలు ఇవ్వబోతా ఉన్నాం.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఏ విధంగా గెలిపించుకుంటామో అంతకన్నా మిన్నగా ఈరోజు ఏదైతే మిత్రపక్షాలైన ఈ యొక్క బీజేపీ జనసేన అభ్యర్థుల్ని తిరుపతి నుంచి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇచ్చి చంద్రబాబు నాయుడు మాటని మేము ఈరోజు తిరుపతిలో ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తూచా తప్పకుండా రాబోయే ఎన్నికలలో ఆయన ఆలోచనకు అనుగుణంగా ఈ 2 సీట్లను గెలిపించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.